Ladies and gentlemen, boys and girls, welcome back to another video. మీ ముందుంది ఆల్ న్యూ గ్లామర్ X-Tech 2023 మోడల్. ఈ బైక్ రైడ్ రివ్యూ అయితే చేస్తున్నాను. ఈ వీడియో చూసే ముందు దీనికన్నా ముందు ఈ బైక్ యొక్క డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ రివ్యూ అనేది చేశాను. సో ఈ వీడియో చూసే ముందు ఆ వీడియో చూడండి, అయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఈ బండి గురించి. సో బైక్ అయితే మనకి బ్లాక్ కలర్లో ఉంది. చూడడానికి బ్లాక్ కలర్ అయితే చాలా అట్రాక్టివ్ ఉంది. ఇంకా దీంట్లో మనకి సిల్వర్ కలర్ ఉంది, గ్రే ఉంది అండ్ రెడ్ కలర్స్ అయితే ఉన్నాయి. కలర్స్ అనేది మీ ఆప్షన్. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ది బైక్ అండ్ లెట్స్ రైడ్ ది బైక్. సో బైక్ పైన ఎక్కి కూర్చొని మీకు కంఫర్ట్ ఎలా ఉందో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ పైన కూర్చోగానే సో హ్యాండ్లింగ్ అనేది అప్రైట్ ఉంది. సో చాలా కంఫర్టబుల్ ఉంది సీటింగ్ పొజిషన్ అయితే. దీంట్లో మనకి 790 mm సీట్ హైట్ అయితే ఉంది. సో నా హైట్ చూసుకున్నట్టయితే 5 feet 6 inches. సో నా లెగ్స్ అయితే చూడొచ్చు మీరు. అయితే మీ హైట్ 5'5", 5'6" ఉన్న వాళ్ళైతే ఈజీగా డ్రైవ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ బైక్ కొనే ముందు ఒకసారి షోరూమ్కి వచ్చి టెస్ట్ రైడ్ చేయండి. సో మీకు బైక్ అనేది కంఫర్టబుల్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ బైక్ అయితే ఒకసారి కీ ఆన్ చేసి చూద్దాం. దీంట్లో టోటల్గా మనకి డిజిటల్ మీటర్ అనేది ఉంది. లెట్స్ స్టార్ట్ ది బైక్. ఒకసారి రెవ్ చేసి చూపిస్తాను. సో అరౌండ్ 6000-7000 RPMలో లిటిల్ బిట్ ఆఫ్ బజీనెస్ అనేది ట్యాంక్ దగ్గర హ్యాండిల్ బార్ దగ్గర అయితే ఉంది. సో బజీనెస్ ఉంది, వైబ్రేషన్ అయితే అస్సలు లేదు. సో లెట్స్ స్టార్ట్. సో ఇనిషియల్ పికప్ అయితే చాలా బాగుంది. మీకు రోడ్ పైన ఎక్కిన తర్వాత టోటల్గా పవర్ అనేది చూపిస్తాను. సో క్లచ్ అయితే చాలా లైట్ ఉంది. డౌన్ షిఫ్ట్స్ అయితే బెటర్గా అవుతున్నాయి, కానీ అప్ షిఫ్ట్ అనేది కొద్దిగా హార్డ్గా ఉంది. సో కొత్త బైక్ కదా, అందుకు హార్డ్గా ఉన్నాయి కావచ్చు. సో ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్ కొద్దిగా స్మూత్ అవుతాయని అనుకుంటున్నా. ఇక్కడ ఖాళీ రోడ్ అయితే ఉంది. ఇనిషియల్ పవర్ ఎట్లుందో చూపిస్తా. సో ఇనిషియల్ పికప్ అయితే చాలా బాగుంది. సో అప్ టు 5000 RPM వరకు అయితే బండి అనేది చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. సో పవర్లో ఎక్కడ ల్యాగ్ అయితే లేదు. సో ఇది బేసికల్గా ఒక కంప్యూటర్ వెహికల్ కాబట్టి సో దానికి తగ్గట్టు పవర్ అనేది ట్యూనింగ్ చేసి ఉంది. ఇంకో స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఓహో, సస్పెన్షన్ అయితే చాలా సాఫ్ట్ ఉంది ఫ్రంట్ అది. రియర్ అయితే లిటిల్ బిట్, మరీ ఎక్కువ లేదు, లిటిల్ బిట్ కొద్దిగా స్టిఫర్ సైడ్లో ఉంది. సో పిలియన్ కూర్చుంటే కనుక సాఫ్ట్ అయిపోతుంది. సో సింగిల్గా డ్రైవ్ చేస్తే కొద్దిగా లిటిల్ బిట్ అయితే స్టిఫర్ అనిపిస్తుంది. సో ఇక్కడ యూటర్న్ చేద్దాం ఒకసారి. సో టర్నింగ్ రేడియస్ అయితే ఈజీగా టర్న్ అయిపోతుంది. ఓకే, ఇట్లాంటి రోడ్లో సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. సో ఇలాంటి పాటోల్స్ ఓకే, సస్పెన్షన్ బాగానే ఉంది. సో ఒకసారి దీని పైనుంచి ఎక్కి చూపిస్తాను మీకు. ఓకే, ఫ్రంట్ సస్పెన్షన్ ఏదో బాగుంది. సో రియర్ సస్పెన్షన్ కొద్దిగా స్టిఫర్గా ఉంది, కానీ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ బ్రేక్ అయితే ట్రై చేస్తాను. సో ఫ్రంట్ 240 mm డిస్క్ ఉంది కాబట్టి బ్రేకింగ్ బయట ఎలా ఉందో చూద్దాం. సో ఫ్రంట్ బ్రేకింగ్ బయట అయితే చాలా బాగుంది. సో మనకి బైబ్రీ నుంచి వస్తున్నాయి ఫ్రంట్ క్యాలిపర్స్ అనేది. సో దీంట్లో నుంచి కూడా వెళ్దాం ఒకసారి. సో నాకు అస్సలు తెలియట్లేదు. సో అన్ఈవెన్ ప్యాచెస్ అస్సలు తెలియట్లేదు. ఒకసారి రియర్ బ్రేక్ కూడా ట్రై చేసి చూపిస్తాను. అరౌండ్ 5000 RPM. సో రియర్ బ్రేక్ అయితే స్కిడ్ అవుతుంది. సో రియర్లో మనకి డ్రమ్ బ్రేక్ ఉంది కాబట్టి సో రియర్ బ్రేకింగ్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. మీకు మళ్ళీ అరౌండ్ 4000 RPMలో రియర్ బ్రేక్ అయితే చూపిస్తాను. సో రియర్ బ్రేక్ ఓకే. సో డ్రమ్ బ్రేక్ పరంగానైతే మనకి బ్రేకింగ్ అనేది బాగుంది.
సో నాకు కొద్దిగా గేర్ షిఫ్ట్స్ కొద్దిగా హార్డ్ ఉన్నాయి, అప్ షిఫ్ట్స్ అనేవి. సో మళ్ళీ ఒకసారి మీకు సస్పెన్షన్ మళ్ళీ చూపిస్తాను దీనిపై నుంచి. సో సస్పెన్షన్ అనేది చాలా బాగుంది. సో ఈ బైక్ నడపాలంటే కనుక మనకి 5-6 హైట్ ఉన్న వాళ్ళైతే ఈజీగా మేనేజ్ చేయవచ్చు. సో వెయిట్ కూడా మనకి 123 kgs వెయిట్ ఉంది కాబట్టి ఈజీగా మేనేజ్ అయితే చేయవచ్చు. సో గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సో ఎటువంటి ఆఫ్ రోడింగ్లో నుంచి అన్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఆఫ్ రోడింగ్లో మనకి భయపడాల్సిన అవసరం లేదు కింద తాకుతుందని చెప్పేసి. సో ఇలాంటి రోడ్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది ఒకసారి చూద్దాం. ఫ్రంట్ సస్పెన్షన్ అంతా బాగుంది. సో ఇక్కడ నుంచి యూటర్న్ చేద్దాం. సో టర్నింగ్ రేడియస్ ఎట్లుందో చూద్దాం. సో టర్న్ చేయడానికి కూడా ఈజీగా టర్న్ అయిపోతుంది, వెయిట్ లైట్ వెయిట్ ఉంది కాబట్టి. సో కాళ్ళు కింద పెట్టి టర్న్ చేసే అవసరం అయితే లేదు. సో ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. సో అరౌండ్ 6000 RPMలో వెళ్తున్నాను. సో 0 వైబ్రేషన్స్. సో అరౌండ్ 4000 RPM రియర్ బ్రేక్ టోటల్గా. సో రియర్ బ్రేక్ అయితే స్కిడ్ అవుతుంది. సో మనం కంబైన్డ్గా అప్లై చేస్తే కనుక బ్రేకింగ్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఒకసారి టోటల్గా ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసి చూపిస్తాను మళ్ళీ 4000 RPMలో. సో చూసుకోవచ్చు బ్రేకింగ్ బయట అయితే చాలా బాగుంది ఫ్రంట్ది. సో మీకు మంచి బ్రేకింగ్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్ బ్రేక్ మోడల్కి అయితే వెళ్ళండి. 6000 మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది డిస్క్ బ్రేక్ది. సో మళ్ళీ ఇక్కడ మనకి టర్నింగ్ రేడియస్ అయితే చూపిస్తాను. సో టర్న్ చేయడానికి ఈజీగా ఉంది. సో మైలేజ్ కూడా మనకి దీంట్లో 10 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంది. సో మైలేజ్ అయితే అరౌండ్ మీరు 60 to 65 మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 5000 RPM లోపల నడుపుకుంటే కనుక మైలేజ్ అనేది చాలా బాగా వస్తుంది. సో 5000 RPM లోపల నడుపుకుంటే మీకు 60 to 65 kmpలు అయితే ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఈ మీటర్ ఏదైతే ఉందో డిజిటల్ మీటర్ మనకి, సో సన్లైట్లో కూడా మనకి విజిబిలిటీ అయితే చాలా బాగుంది. సో ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. సో ఇక్కడ ఒక మౌంట్ పెట్టుకుంటే కనుక మొబైల్ మౌంట్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ, సో ఆన్ ది వేలో మీరు ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. సో మిర్రర్స్ మాట్లాడితే మిర్రర్స్ విజిబిలిటీ కూడా బాగుంది. సో డైలీ కమ్యూట్స్ కోసం ఒక వెహికల్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి 125cc సెగ్మెంట్లో సో ఈ బైక్ అయితే నేను రికమెండ్ అయితే చేస్తాను. సో ఈ బైక్ అయితే మనకి SP 125కి ఒక బెస్ట్ కాంపిటీషన్. సో ఇది 125cc ఇంజన్. సో పవర్ పరంగా కూడా మనకి ఎటువంటి కంప్లైంట్ లేదు. సో దీంట్లో మనకి డిజిటల్ డిస్ప్లే, టర్న్ బై టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, సో కాల్ అలర్ట్స్, SMS అలర్ట్స్, సో అన్నీ ఉన్నాయి. సస్పెన్షన్ బాగుంది, బ్రేకింగ్ బాగుంది, సో మైలేజ్ బాగా వస్తున్నాయి. అండ్ మీకు ఫీచర్స్ పరంగా కూడా చాలా బెస్ట్ ఫీచర్స్ వస్తున్నాయి. ఛార్జింగ్ పోర్ట్ ఉంది, డిజిటల్ డిస్ప్లే ఉంది. సో ఈ డిజిటల్ డిస్ప్లే ఏదైతే ఉందో, ఏదైతే మనకి ఎక్స్పల్స్ 204V ఉందో, సో సేమ్ కన్సోల్ అయితే దీంట్లో యూజ్ చేశారు. సో అదొక ప్లస్ పాయింట్. సో ఫైనల్గా ఇది ఈ బైక్ యొక్క డీటెయిల్డ్ రైడ్ రివ్యూ. వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాంగ్ రూట్లో వస్తున్నారు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.